హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్జీ ఫన్ అండ్ ఫుడ్. ఈరోజు ఈ వీడియోలో మనము ఓట్స్ కేక్ రెసిపీ చూద్దాము. ఓట్స్ అనేవి మన గుండె ఆరోగ్యానికి చాలా మంచివి, అలాగే షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి కూడా ఉపయోగపడతాయి. దానికోసం ఒక 4 స్పూన్లు ఓట్స్ తీసుకుంటున్నాను, పెద్ద స్పూనే ఇది. అండ్ అందులో వచ్చేసి 2 ఎగ్స్ వేయాలి. అంటే ఇది మనం కేక్ చేస్తున్నాం కదా, కేక్ చేసేటప్పుడు ఎగ్ వేస్తే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ 2 ఎగ్స్ ఇక్కడ బ్రేక్ చేసి వేస్తున్నాం అనమాట. అలాగే మనము ఈ ఓట్స్ కనుక యూజ్ చేస్తే మనకి ఫైబర్, ప్రోటీన్, గ్లూకాన్ వంటివి ఎన్నో పుష్కలంగా లభిస్తాయి. అండ్ ఇందులో పాలు కూడా పోయాలి. పాలు ఎలా పోయాలంటే ఆ ఓట్స్ మునిగేదాకా పోయాలన్నమాట. అది బాగా కొద్దిసేపు నానబెట్టాలి, ఒక 5 నిమిషాలు అలాగా. అండ్ చిన్న కప్పు షుగర్ కూడా వేయాలి. మీరు షుగర్ వద్దనుకునే వాళ్ళు బెల్లం కూడా వేసుకోవచ్చు, బెల్లం పొడి కూడా వేసుకోవచ్చు. వీటన్నిటిని బాగా కలిపి కొద్దిసేపు అలాగే మెత్తగా అయ్యేటట్టు కలుపుతూ ఉండాలన్నమాట. కొంచెం జాగ్రత్తగా కలపాలి. ఇది ఎగ్ ఉంది కాబట్టి కలపడానికి కొంచెం ఈజీగా రాదు. అంటే మనము సపోజ్ వీటిని కనుక డైరెక్ట్గా అలాగే వేసేసామనుకోండి, ఎగ్ సపరేట్గా, ఓట్స్ సపరేట్గా కనిపిస్తాయి కదా, అట్లా చూస్తే బాగుండదు తినడానికి కూడా. అండ్ పాలు ఇంకా కొంచెం కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఇక్కడ ఓట్స్ నాకు ఇంకా కొంచెం తక్కువ అయ్యాయి అనిపించింది, అందుకే మళ్ళీ కొన్ని వేసాను. అండ్ మనము ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాం అనమాట కేక్. దానికోసం అల్యూమినియం ఫాయిల్ టిన్ 2 చిన్నవి టిన్స్ తీసుకొని పెట్టామన్నమాట. అందులో 2 సపరేట్గా. తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తున్నాము. ఒక 4 ఆల్మండ్స్, అలాగే కిస్మిస్ అండ్ పంకిన్ సీడ్స్ కూడా వేస్తున్నాం అనమాట ఇందులో. ఇంకా డ్రై ఫ్రూట్స్ మీకు ఏవేవి ఇష్టం అనుకుంటే అవి కూడా వేయచ్చు. ప్లెయిన్ పిస్తా అవి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర ఉన్న వేస్తున్నాను. కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. అండ్ అలాగే వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేస్తున్నాం అనమాట. రెండిట్లో ఈక్వల్గా వేస్తున్నాను. అంటే ఇక్కడ 2 కేక్స్ తయారవుతున్నాయి అనమాట. ఎందుకంటే పెద్ద ఫాయిల్ దొరకలేదు మాకు షాప్లో, అందుకని చెప్పేసి 2 చిన్న ఫాయిల్స్ పెడుతున్నాము ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్లో. మీరు ఎయిర్ ఫ్రైయర్లో పెట్టినప్పుడు వీటిని జాగ్రత్తగా అడుగును మొత్తం క్లీన్ చేసి తుడిచి పెట్టాలి. దానికి టెంపరేచర్ వచ్చేసి 160 degrees టెంపరేచర్ మనం ముందు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ టెంపరేచర్ ఎంత సెలెక్ట్ చేయాలో నేను చూపిస్తాను. 160 degrees పెట్టామన్నమాట. అండ్ అలాగే టైమర్ కూడా సెట్ చేస్తున్నాము, 25 minutes టైమర్ సెట్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్గా బరువు ఉంది కాబట్టి అల్యూమినియం ఫాయిల్ కదలదు, అలాగే ఉంటుంది, చక్కగా బేక్ అవుతుంది. మైక్రోవేవ్ ఓవెన్ అవసరం లేదు, ఎయిర్ ఫ్రైయర్లో కూడా బేక్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ టైం మేము ట్రై చేసాము, చాలా బాగా వచ్చింది టేస్టీగా కేక్. అండ్ దీన్ని తీసేటప్పుడు కొంచెం చల్లారిన తర్వాతనే తీయాలి. మీరు ఈ అల్యూమినియం ఫాయిల్కి అడుగున బటర్ కానీ నెయ్యి కానీ పోసుకోండి, ఎందుకంటే ఈజీగా వస్తుంది కేక్ అనేది బయటికి తీయడానికి. అండ్ ముక్కలు పీసెస్గా కట్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఒకవేళ మీరు ఏం పూయకుండా పెట్టారనుకోండి, అది అడుగున అతుక్కొని పోతుంది అనమాట. చూడండి, రివర్స్లో ఇలా ఉంది, బాగా బేక్ అయిన బ్రెడ్ లాగా ఉంది కదా ఈ కేక్. టేస్ట్ చాలా బాగుంది. అండ్ ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా చాలా చక్కగా వచ్చింది. దీన్ని కూడా మీరు ట్రై చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మీకు చూపించడానికి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి, మాకు మరింత మోటివేషన్గా ఉంటుంది. అండ్ ఈ వెరైటీ కేక్ రెసిపీ మీకు ఎలా నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇలా ముక్కలుగా పీసెస్ కట్ చేసినప్పుడు కొంచెం మధ్యలో కొంచెం విరిగినట్టు అనిపించింది, కానీ టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉండింది. డెఫినెట్లీ యూ మస్ట్ ట్రై దిస్. మా పిల్లలు ఆగలేకపోతున్నారు, మధ్యలో గట్టిగా అరుస్తున్నారు, ఇవి తినడానికి రెడీ అవుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.